నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్లపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు వరికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న సర్కార్ తాజాగా సన్న రకాలకే ఇది వర్తిస్తుందంటూ మెలికపెట్టింది. దీనిపైనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడతారా అంటూ మండిపడుతున్నాయి. సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తామంటూ ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. రైతులకు మాయా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, తాము సన్న రకాల నుంచి బోనస్ ఇవ్వడం మొదలుపెట్టామని, ఈ ప్రక్రియ దొడ్డువడ్లకు కూడా భవిష్యత్తులో వర్తిస్తోందని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఇంతకీ ఎవరి మాటలో నిజమెంత? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోళ్లు ఎలా సాగుతున్నాయి? ఇవే అంశాలపై ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు జూమ్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. మొదట మనం డాక్టర్ లింగం యాదవ్ గారి దగ్గర వెళ్దాం. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. రైట్, ఏంటి సార్ ఇప్పుడు ప్రజాపాలన అన్నారు కానీ షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా మీ ప్రభుత్వం మారింది అనేది ఆరోపణ ప్రధానంగా. ఎందుకంటే అన్ని వడ్లకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బోనస్ ఇప్పుడు కేవలం సన్న వడ్లకే పరిమితం చేయడం వల్ల దొడ్డు వడ్లు పండించే రైతులు నష్టపోతున్నారన్నది ప్రధాన ఆరోపణ మీ పైన. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొందరలోనే మేము ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ మేము ఏర్పడిన 24 గంటలు దాటక ముందుకే 2 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ అదేవిధంగా మరొక 2 గ్యారంటీలు అంటే ఒకటి ఇవాళ రుణమాఫీ తప్ప మిగతా 5 గ్యారంటీలు ఇవాళ తెలంగాణలో ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతుని రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు గతంలో కూడా గుర్తు తెచ్చుకో, మీరు కూడా సీనియర్ జర్నలిస్టు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు దాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము ఏం చెప్పినామండి, ఇవాళ నిన్న క్యాబినెట్ మీటింగ్లో మేము సన్న బియ్యానికి, ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఎక్కువగా ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నాము. దీని ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఇతరుల రాష్ట్రానికి పోతుంది. సో దానివల్ల సన్న బియ్యానికి మేము ఇవాళ బోనస్ ఇస్తామంటున్నాం. దాని అర్థం మిగతా దానికి ఇస్తలేమని ఎక్కడ చెప్పలేదే. ఇవాళ ఒక ఇనిషియేట్ చేసుకున్నామండి. ఈ ప్రభుత్వం ఇవాళ ఒక ఇనిషియేట్ స్టార్ట్ చేసింది. దాన్ని కూడా రాజకీయాలు చేసి ఇవాళ ఏదో జరిగిపోయినట్టు ఇవాళ రైతులను ఏదో, ఇవాళ ఎవరు రైతులండి, వీళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందండి? ఇవాళ ఈ కేసీఆర్ లేదా బీఆర్ఎస్ నాయకులకు రైతుల మీద ప్రేమ ఉందా? ఇదే కేసీఆర్ ప్రభుత్వం కదా. మరి గతంలోనే రైతులకు బేడీ లేచినట్టు చరిత్ర ఎవరిదండి? ఖమ్మం రైతులు మర్చిపోయిరా? ఇప్పటికీ మీ అందరికి తెలియదా? ఇవాళ అదేవిధంగా కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ దేశవ్యాప్తంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఇవాళ బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీ కాదండి. ఇవాళ కేంద్రంలో ఇవాళ దేశ ప్రజలు మర్చిపోయిరా? వీళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందా? ఇవాళ వాళ్ళు వచ్చేదో ఇవాళ మీరు చూడండి, గతంలోనే ఇవాళ లక్షలాది ఎకరాలని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టి దాన్ని ఇవాళ వాళ్ళు మార్చుకొని లక్షలాది ఎకరాలను ఇవాళ ఆక్రమించుకున్న దుర్మార్గులు గత ప్రభుత్వం. వాళ్ళు ఇవాళ రైతుల మీద ప్రేమ ఉందని నటిస్తే ఎవరు నమ్ముతారండి? ఇవాళ సన్న బియ్యం గురించి మాట్లాడుతాం. ఇవాళ దుబ్బాక బై ఎలక్షన్లో కేసీఆర్ ఏం చెప్పిండండి? సన్న బియ్యానికి మేము ధర మద్దతు ప్రకారం ఇస్తాను, బోనస్ ఇస్తాను. మరి ఎక్కడ పోయిందండి? ఎందుకు మాట్లాడలేదండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఇనిషియేట్ చేసింది. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఒక ఆస్వాదించండి, ఒక మంచి మనసుతోటి స్వాగతించండి, మీరు సపోర్ట్ చేయండి, ఒక సలహాలు సూచనలు ఇవ్వండి. ఇవాళ మీరు ఆ విధంగా కాకుండా ఇంకొన్ని చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ గతంలో మీరు ఇవాళ తెలంగాణలో మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 33 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగంలో వచ్చింది, పంట ఉత్పత్తి అయింది. ఇవాళ ఎంత అవుతుందండి? ఇవాళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది 37 లక్షల మెట్రిక్ టన్నులు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా
కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తారు. ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇవాళ ఇవాళ రుణమాఫీ కూడా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఈ ఆగస్టులో ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆగస్టులోనే మేము రుణమాఫీ కూడా చేస్తామని. అదేవిధంగా ఇవాళ వాళ్ళు చెప్తున్నట్టు ఇవాళ మేము రైతు బంధు అందరికి ఇచ్చిన రైతు భరోసా, ఇవాళ గతంలో ఎవరికి వచ్చేదంటే రైతు భరోసా, గతంలో గుట్టలు చెట్లు నేషనల్ హైవే కూడా ఇచ్చినటువంటి చరిత్ర దుర్మార్గులు గత పాలకులు. ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఎవరైతే చిన్నకారు సన్నకారు భూమిని నమ్ముకొని ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు డెఫినెట్ కూడా న్యాయం జరుగుతుంది. దానికోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మీరు ఆ విధంగా మాట్లాడడం తప్ప ఇవాళ ఏదో వేగ్గా మాట్లాడి ఇవాళ మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తలేరు. అది ఇవాళ మిమ్మల్ని ప్రజలు మీరు మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పారు, ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ కూడా అదే ఉంటాయి. ఇవాళ మిమ్మల్ని అందరూ మర్చిపోయిరని ఇవాళ మళ్ళా ఈ హరీష్ రావు గారు కేసీఆర్ కేటీఆర్ బయటకు వచ్చి ఏదో కొత్తగా మాట్లాడితే ఇవాళ రైతుల గురించి ప్రేమ ఒలకబోస్తే తెలంగాణ రైతులు ఎవ్వరు కూడా వాళ్ళని క్షమించరు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వాలు. గతంలో వినడన్న రైతుల గురించి మాట్లాడిరా అంటే వీళ్ళు రైతుల మధ్యలో తిరిగిర్రా? ఇవాళ వాళ్ళు లేనిపోని వస్తూ ఇవాళ పబ్లిక్లో తిరిగి ఇవాళ ఏదో మరి 10 ఏళ్ళుగా నువ్వు అధికారంలో ఉన్నావు కదా. ఇవాళ గతంలో మీరు పంట నష్టం అండి, ఇవాళ తెలంగాణకు పంట నష్టం రాకపోవడానికి కారణం ఎవరండి? ఇవాళ 10 ఏళ్ళుగా మరి నువ్వు ఎందుకు ఫసల్ బీమాలో ఎందుకు జాయిన్ కాలే? ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తొందరలోనే ఇవాళ కేంద్రంలో ఉన్న ఫసల్ బీమాలో జాయిన్ అయ్యి ఇవాళ పంట నష్టానికి తెలంగాణ రైతులు అర్హులు. మరి 10 ఏళ్ళుగా ఇవాళ నష్టపోయారు కదా. ఫసల్ బీమా నువ్వు చేసిన తప్పుది కదా, నువ్వు చేసిన తప్పిదానికి ఇవాళ తెలంగాణ రైతులు అనుభవిస్తున్నారు. దాని గురించి నువ్వు మాట్లాడు. ఇవాళ ముందుగా తెలంగాణ రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి, నీ 10 ఏళ్ల పాలనకు, నీ దుర్మార్గ పాలనకు. ఆ తర్వాతనే నువ్వు రైతుల గురించి మాట్లాడు. రైట్. మనతో పాటు మన స్టూడియోలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. నమస్తే అండి. రైట్ సార్, ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సన్న వడ్లకు ప్రస్తుతం ఇస్తున్నాము, భవిష్యత్తులో ఖచ్చితంగా దొడ్డు వడ్లకు కూడా మేము బోనస్ ఇస్తాము, అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ప్రక్రియ బీఆర్ఎస్ నాయకులు చేయొద్దు అనేది ఒక విజ్ఞప్తి. ఏంటి సార్ మీ అభ్యంతరం? ఇప్పుడు సోదరులు ఏ వాయిస్ తోటి మాట్లాడిన అనేది మీరు విన్నారు, ప్రజలు కూడా వింటున్నారు. అంత వాయిస్ అవసరం లేదు కదా. నిన్న మీటింగ్ జరిగిన దాంట్లో అందరూ కూడా ప్రజలు ఏం కోరుకున్నారు అని అంటే 6 గ్యారంటీలు అంటే 6లో 13 గ్యారంటీలు కనీసం ఆ 13 సంతకాలు అయితే ఏమో, తీర్మానం అయితే ఏమో, మాకు అన్ని డబ్బులు వస్తాయేమో హామీ ఇచ్చిన కాడికి కేసీఆర్ గారి కంటే 2 అంతలు 3 అంతలు ఎక్కువ ఇస్తామని అన్నారు కాబట్టి మేము ఓట్లు వేసాము. అది 5 నెలలు అవుతున్న సందర్భంలో కూడా మాకు రావట్లేదు. మరి అవన్నీ వస్తాయేమని చెప్పి నేను ఆశించిన దానికి ప్రజాపక్షంలో అనుకుందాం. అంటే దుర్మార్గ ప్రభుత్వము, దుష్టుల ప్రభుత్వము అని అంటారు. ఓకే అన్నప్పుడు మరి మీకు 61 వస్తే మాకు 39 వచ్చినాయి కదా. అంటే మరి లేదా పార్టీ మొత్తం తెలంగాణలో ఊడ్చుకుపోయిందా? బలమైన అధికార పక్షం, బలమైన ప్రతిపక్షం. వినండి, అన్నప్పుడు రైతు పక్షాన మాట్లాడడమే పాపము, మీరు నోరు ముయ్యాలి అన్నంత దాదాగిరి వాయిస్ తోటి మాట్లాడడం కరెక్టా అనేది ప్రజలు అక్కడ చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నిన్న ఆశించిండ్రు ఏంది 6లో 13 గ్యారంటీల మీద తీర్మానం చేసి క్యాబినెట్ మంత్రుల మీటింగ్లలో తీర్మానం చేసి అది ఒక జీవోగా వస్తుంది మన ఆలోచన చేసిండ్రు. దాన్ని తుంగదలోకి పోయి పైగా ఈరోజు అయ్యా మీరు ఇస్తున్నారు, ఒక్క వరి ధాన్యం కాదు కదా, మీరు మాట ఇచ్చింది 10 పంటలకు మద్దతు ధరకు ప్లస్ బోనస్ 10 పంటలకు ఇస్తామని చెప్పారు. ఒక్క వరి అని కాదు, అది కూడా వరి అని అంటే ఓన్లీ సన్నలు అని కాదు కదా, మొత్తం అన్ని వడ్లకు అని అన్నారు. నిన్న సన్న వడ్లకు అనగానే ఆ మాట క్వశ్చన్ చేసినంత మాత్రాన మొత్తం బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తే అది ఎంతవరకు న్యాయం అనేది ప్రజలు ఆలోచన చేయాలి, మీరు కూడా ఆలోచన చేయాలి. అదొకటే కాకుండా ఈరోజు వరి ధాన్యానికి మీకు మద్దతు ధర ఎంత అనేది వాళ్ళకి తెలుసు, ఎంత అనేది దాంట్లో 500 కలిపి ఇవ్వాల్సింది కదా, అన్నిటికీ ఇవ్వాలి కదా. వరి అంటే అన్నిటికీ ఇవ్వాలి. ఒకటి. రెండవది మొక్కజొన్న కానీ, కందులు కానీ, సోయాబీన్ కానీ, పత్తి కానీ, జొన్నలు కానీ, ఇంకా అంటే 10 పంటల మీద ఇస్తామని చెప్పారు. మీరు మాట ఇచ్చిందే, అడగడం తప్పు అని అంటే మరి నోరు మూర్చుకొని కూర్చుంటాం, తప్పేముంది దాంట్లో. రెండవది ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా పేరెన్నికైన ప్రాజెక్టు. అందులో ఏదో ఒక చిన్న తప్పు, ఇంజనీరింగ్ తప్పు జరిగినంత మాత్రాన ఈరోజు మొత్తం నీళ్ళే ఆపేసిర్రు. నీళ్ళు ఆపడం వల్ల ఎంత మరి అక్కడ ధాన్యానికి నీరు అందక మరి ఎంత నష్టం జరిగిందనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ సందర్భంలోనే నీళ్ళు అందివని పక్షంలోనే అంటే అదొక కుట్ర. ఎట్లా కుట్ర అని అంటే కేసీఆర్ గారు
పెట్టినటువంటి ఏ అభివృద్ధి పథకం కానీ ఏ సంక్షేమ పథకం కానీ మేము అమలు చేయొద్దు. ఇది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒకటేమో నీళ్ళు ఆపేసారు, రెండవదేమో మీరు ఇదేదైతే బోనస్ ఇస్తామన్నారో అంటే పంట కొనుగోలు చేయరు. పంట కొనుగోలు చేయక మేము అడిగితేనేమో దాన్ని వల్ల దుర్మార్గమైన ప్రభుత్వం మీరే తప్పు చేసిరంటారు. తర్వాత బోనస్ ఇస్తామనంటే బోనస్ ఓన్లీ మేము సన్నలకే ఇస్తామంటారు. అదొకటే కాకుండా ఈరోజు అంబేద్కర్ గారికి, మరి అంబేద్కర్ గారు ఎవరిది? ప్రభుత్వం పెట్టిందే కదా, కేసీఆర్ గారిది కాదు అది. దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద ఆల్ తెలంగాణ గవర్నమెంట్, అది ప్రజలది అన్నప్పుడు మరి అంబేద్కర్ గారికి దండేయని పరిస్థితి ఒకటి. అలాగే మీ దాంట్లో మీరు ఈరోజు ఒక బీసీలు తర్వాత ఎస్సీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులకు అక్కడ దేవాలయంలో చిన్న కుర్చీలేసి అక్కడ స్త్రీకి ఇక్కడ పురుషుడికి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, అక్కడ కొండ సురేఖ గారు ఉన్నారు బీసీ నాయకురాలు, వాళ్ళిద్దరిని కించపరిచి, అంటే నేను ఏమంటున్నానంటే అహంభావపూరితమని మనం కేసీఆర్ గారిని అన్నాం, మీరు మమ్మల్ని అన్నారు, సరే ప్రజలు మాకు బుద్ధి చెప్పిరే అనుకుందాం. మీరేం చేస్తారు? అహంభావపూరితంగా మాట్లాడుకుంటూ అహంకారాన్ని చూపెడుతూ తర్వాత లేని అబద్ధాలను సృష్టించి మరి ఉన్నదాన్ని అబద్ధాలుగా మారుస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తీసుకున్న తర్వాత మేము 39 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాము, మేము అడగొద్దా ప్రజల పక్షాన? మరి అడుగుతున్నప్పుడు మమ్మల్ని మీరు ఎదురుదాడికి తిరగబడితే ఎలాగా? రెండవది, బస్సు యాత్రకు ప్రజలు ఉవ్వెత్తున లేచి ఉప్పెనలాగా వచ్చి మేము అనవసరంగా, అంటే వాళ్ళు పశ్చాత్తాపడి అనవసరంగా మేము కాంగ్రెస్ కోటేసినాం, అనవసరం కాంగ్రెస్ కోసినాం, ఇది మేము తప్పు చేసినాం జీవితంలో అన్నంత రిపర్కేషన్ మీకు ప్రజల నుండి మీరు చూసిరు అన్నప్పుడు అది కూడా తప్పేనట. అంటే ఇవన్నీ ఏంది అని అంటే తప్పును తప్పు అనాలి, అది ఏ పార్టీ అయినా కూడా. ఎందుకంటే అందరం ప్రజల పక్షం కోరుకునే వాళ్ళమే కాబట్టి. ప్రజా పరిపాలన అంటే మీది ప్రజా పరిపాలనే, మాది ప్రజా పరిపాలన. తప్పు జరిగినప్పుడు సవరించే బాధ్యత ఎవరిది? ఉన్న ప్రభుత్వానికి. ఉన్న ప్రభుత్వం చట్టబద్ధంగా ఒక మంచి పద్ధతిలో వే ఆఫ్ టాకింగ్లో చేయాలి, కానీ చట్టబద్ధంగా తిట్టడమే మా బాధ్యత అనే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఆయన కేసీఆర్ గారిని తిట్టడానికే మొత్తం టైం అంతా వెచ్చిస్తే ఎట్లా? అంటే పరిపాలన మీద ధ్యాస పెట్టాలిగా. రైట్, వస్తాను, తిరిగి మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. రైట్ సార్, ఇప్పుడు ఒక సన్న ఓట్లకే ఇవ్వటంతో సరిపోదు, ఖచ్చితంగా అన్ని రకాల ఓట్లకు ఇవ్వాలి అన్న డిమాండ్ ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా అదే హామీ ఇచ్చింది. కానీ మేము సన్న ఓట్లతో ఈ బోనస్ స్టార్ట్ చేశాము, భవిష్యత్తులో దొడ్డు ఓట్లకు కూడా ఇస్తాము, అనవసరంగా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి అనేది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. ఇప్పుడు ఒకటి నరేష్ గారు, నేను మీరు ఇచ్చిన సబ్జెక్ట్కే పరిమితం అవుతాను, వేరే విషయాలు నేను మాట్లాడను. రైట్, మీరు అడిగింది వడ్లకు సంబంధించినటువంటిది, బోనస్ అనేటువంటిది, సన్న వడ్లు అనేటువంటిది చర్చకు పెట్టారు, చాలా సంతోషం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సుమారుగా 5 మాసాలు దాటినటువంటి కాలం లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచించడం జరిగినప్పుడు ఇవాళ ప్రజలకు కాంగ్రెస్ మీద, రేవంత్ రెడ్డి గారి పాలన మీద పూర్తిగా విశ్వాసం సన్నగిలినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనేది రేపు వచ్చేటువంటి 4వ తేదీ నాడు చాలా స్పష్టంగా ప్రజల తీర్పు అనేటువంటిది మనకు కనపడుతుంది. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, ఉండనియండి. కానీ మేము గెలుస్తాం, వాళ్ళు గెలుస్తాం, వీళ్ళు గెలుస్తాం అనేటువంటి నేను చర్చకు పోను, కానీ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విశ్వసనీయత లేకుండా పోయిందంటే, కేసీఆర్ గారు పాలించిన 10 సంవత్సరాల లోపల ఆయన చేసినటువంటి ఒడిదడుకులు, రకరకాల విన్యాసాలు, దళిత బంధని, ఈ బంధని, రకరకాలుగా చేసినటువంటి దాని మీద కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు. ఏమి, వాళ్ళని 39 స్థానాలకు పరిమితం చేసినారు. ప్రతిపక్ష పార్టీలో వాళ్ళని ప్రశ్నించమని ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సరే, మాకో పాత్ర ఇచ్చినారు, మేము అదే పద్ధతిలో మేము వెళ్తున్నటువంటిది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మీరు ఒకసారి చదివినట్టయితే నరేష్ గారు, వాళ్ళు చెప్పినటువంటిది ఏంది? 6లో 13, ఇంకా దాన్ని మనం భూతద్దంతో చూస్తే 400 అంశాలు దాంట్లో ఉన్నాయి. వాటన్నిటిని పక్కకు పెట్టి ప్రజలు ఏం చెప్తున్నారు? 6లో 4 అయిపోయినాయి, 2 అయిపోయినాయి, ఇంకొకటి మిగిలింది అనేటువంటి పద్ధతి లోపల అబద్ధాలు ఆడడం అనేటువంటిది చాలా చక్కగా వడ్డించి విస్తరించి చేస్తున్నటువంటిది పరిస్థితి మనకు కనపడుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రైతు బంధుకు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి చూడండి, రైతు బంధుకు వచ్చేటప్పటికి వెనక్కి పోయినారు, అంతా వాళ్ళు ఖాళీ చేసిపోయినారు ఖజానా. ఖాళీ చేసిపోతే మరి మీకు తెలియదా? మీరు ఈ మేనిఫెస్టోలో ఇవన్నీ అంశంలో పెట్టేటప్పుడు ఏ రకంగా పెట్టారు, ఎందుకోసం పెట్టారు అంటే ఓట్లు దండుకోవడానికి పెట్టారా అనేటువంటిది వాళ్ళ ప్రశ్న వస్తుంది.
వాళ్ళు తిన్నారు, అది నిజమే. వాళ్ళు అవినీతి చేసినారు టీఆర్ఎస్ ప్రభుత్వము, అది వాస్తవమే. మరి మీకు తెలుసు కదా, చాలా సందర్భాల బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు చాలా మీటింగుల్లో నేను చూశాను. మాకు తెలుసు ఈ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో, డబ్బులు ఎట్లా అనేక అంశాలు చెప్పిన తర్వాత రైతు బంధుకు వచ్చేటప్పటికి వెనక్కి పోయినారు. వెనక్కి పోయి 10 మంది మంత్రులు 10 రకాలుగా మాట్లాడినారు. నరేష్ గారు 5 ఎకరాలకు ఇస్తాము, 6 ఎకరాలకు ఇస్తాము, ఇప్పుడు ఇయ్యము, అప్పుడు ఇస్తాం అనేటువంటిది వచ్చేటప్పటికి ఏదో 5 ఎకరాల వరకు కొంత డబ్బును క్రెడిట్ చేయడం జరిగింది బ్యాంకు ఖాతాలో. ఆ తర్వాత ఎన్నికలు వచ్చే లోకసభ ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చినటువంటి ఫీడింగ్ ఏంటంటే మనం రైతుల్లో చాలా అసంతృప్తి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ ఏం చేసినారు, రాత్రికి రాత్రి 9వ తేదీ నాడు అందరికి వేసినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు 15,000 ఇస్తామన్నారు. మేము మొదలు చెప్పింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మేము పాత పద్ధతిలో ఇస్తాము, 15,000 నెక్స్ట్ పంట నుంచి అని నన్ను తప్పించుకున్నాడు. మళ్ళీ తర్వాత దానిలో రకరకాల వ్యాఖ్యలు చేసిన తర్వాత అవి ఇస్తారా ఇయ్యరా అనేటువంటి చివరికి మీరు ఇప్పుడు ఇచ్చినారా అప్పుడు ఇచ్చినారా, మీరు అంత లేటుగా ఇచ్చినారు. సరే, వాళ్ళ పాలన దుర్మార్గ పాలన తెలిసి కూడా మీరు అదే పద్ధతిలో పోతామంటే మాకు అభ్యంతరం లేదు. మీరు చెప్పినటువంటిది ఇవాళ జరిగింది ఏంటి, ఆఖరికి వచ్చేటప్పటికి రైతు బంధు వేసినారు, మళ్ళీ రైతు బంధు వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి పంటలు స్టార్ట్ అవుతాయి, వర్షాలు పడతాయి, సేద్యం స్టార్ట్ అవుతుంది. ఏంది అనేటువంటి పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించి 100 రోజుల లోపల మేము వివరిస్తాము, సంతకాలు పెడతాము, అవి ఇవన్నీ రకరకాల తెలంగాణలో పుడీలు కొట్టినారు. ఈ పుడీలు కొట్టినటువంటి దానికి ఇప్పుడేమంటున్నారు, మేము మొన్ననే వచ్చినాము, మేము నిన్ననే వచ్చినాము, మేము సర్దుకోవద్దా, మేము కూర్చోవద్దా, అట్లందే అంటారేంది అనేటువంటిది. మీరు ఒక గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులుగా ప్రజలకు ఎలాంటి విశ్వాసాన్ని కలిగించాడంటే 100 రోజుల లోపల అన్ని చేస్తాము, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాం, అవి ఇవని చెప్పారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇవాళ మీకు ఒక స్పష్టత లేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కౌలుదారులకు 15,000 ఇస్తామన్నారు, రైతులకంతా కూడా 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ నొక్కి అది అట్లా పక్కకు పోగా రైతు బోనస్కి వచ్చేటప్పటికి స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ మిత్రుని చదువుకోమను, నా దగ్గర ఉంది, సెల్ ఫోన్ లో ఉంది, మేము మాట్లాడుతున్నాం కాబట్టి చూపించలేను. రైతు భరోసా కింద వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే బోనస్ ఇస్తాము 500 రూపాయలు క్వింటాలకు అన్నారు. అది సన్న వడ్లు దొడ్డు వడ్లు అని మాట్లాడలేదు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళు. చాలా విషయాలు వస్తాయి, ఇంకా ముందు వస్తాయి. ముందున్నది ముసళ్ళ పండుగ వాళ్ళకు. ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏ మహిళలకు అనేది ఏమి ఇప్పుడు డేటా కలెక్ట్ చేసినప్పుడు ఏమంటున్నారు, తెల్ల కార్డులు ఉన్న మహిళలకి కుటుంబాలకు అంటున్నారు. మీరు చెప్పారా అని అడుగుతున్నాను. మీ మేనిఫెస్టోలో ఏం రాసిండ్రు? అబద్ధాలు రాసి ప్రజలను భ్రమల్లోకి దించి ఓట్లు దండుకొని సీట్లు దండుకొని పదవిలకు వచ్చిన తర్వాత ఇవాళ మీరు వెనక్కి పోయి సన్నాయి నొక్క ఏమంటారు, ప్రారంభించినము. అసలు 80% తెలంగాణలో దొడ్డు ఒడ్డు పండిస్తారు నరేష్ గారు. మామూలుగా సాధారణ రైతులంతా కూడా దొడ్డు ఒడ్డు పండిస్తారు. మీరు సన్న రైతులకు మీరు చెప్పారా? నిన్న ప్రెస్ మీట్ లో ఒకటి చెప్పినారు, ఇవాళ మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడుతున్నారు. ఇది ప్రారంభించడం ఏంటండి? మీరు 500 రూపాయలు బోనస్ అనేటువంటిది అన్ని రకాల రైతులకు అన్ని రకాల వరి ధాన్యానికి మీరు ఇవ్వాలా? ఇవ్వకుండా మీరు తప్పించుకుంటున్నారు. రేపు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. రైతు ఏదైతే రుణమాఫీ ఉందో ఆగస్టు 15 లోపల దాంట్లో ఎన్ని పెడతారో చూడండి. ఇప్పుడు మీరు ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి ఏమో, ఉద్యోగాలు అయిన రైతులకు ఇయ్యము, రకరకాలుగా ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ అనేటువంటిది ఏం జరుగుతుంది, వల్ల పదవిలకు రావడానికి అనేక అమలుకు వీలుగా అనేటువంటి హామీలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చేతగాక బొక్కబోర్ల పడుతున్నటువంటి సందర్భం లోపల 5 మాసాలకే మొన్న లోకసభలో ప్రజల తీర్పు వాళ్ళు ఏమని అనుకోని వాళ్ళు 14 గెలుస్తాం, 17 గెలుస్తాం, 19 గెలుస్తాం. అదే మాకున్న అంచనా చెప్తున్నాను. ఇవాళ మళ్ళీ మనం చర్చకు వస్తాం కదా, రేపు 4వ తారీఖు నాడు మళ్ళీ మనం టీవీలో మాట్లాడతాం కదా. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది ప్రబలిపోయింది. అది లేకుండా వాళ్ళు విమర్శించడము, ఏ రకంగా మీరు 500 రూపాయలని వల్ల ఎప్పుడు ఇస్తారు ఏందనేటువంటిది అట్లా ఉంటుందా? ఇన్స్టాల్మెంట్ ఉంటుందండి. సన్న వడ్లకు తక్కువ ఉన్నది కాబట్టి 20% ఉంది కాబట్టి దాన్ని తప్పించుకుంటున్నారు మీరు. ఏందంటే ఎగుమతులు దిగుమతులు అక్కడి నుంచి వస్తాయి ఇక్కడి నుంచి వస్తాయి, అనవసరం. అది మీరు మాట ఇచ్చినారా లేదా, మాట కట్టుబడి ఉంటారా లేదా? మీరు మాట కట్టుబడి లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి ప్రజలకు. అది చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అమలు పరిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు, కర్రు కాల్చి వాత పెడతారు. టీఆర్ఎస్ ఏ రకంగా వాత పెట్టారో మీకు అదే వాత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్ డాక్టర్ లింగం యాదవ్ గారు, కరెక్టే కదండి. మీరు హామీ ఇచ్చారు, మరి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే దొడ్డొడ్లు సన్న ఒడ్లు అనే డిఫరెన్స్ కాకుండా ఇచ్చినట్లుగా మీరు మాటకు కట్టుబడి 500 రూపాయల బోనస్ ఇచ్చేస్తే ఇన్ని విమర్శలు ఉండేవి కాదు కదా. మీరు అన్నట్టు బీజేపీ నాయకుడు మాట్లాడుతూ మాట కట్టుబడి గురించి మాట్లాడితే మొదటగా ఎవరి మాట కట్టుబడి గురించి మాట్లాడో దాని కూడా గురించి కొంచెం మాట్లాడాలి. ఇవాళ దేశంలోనే ఆ రోజు ప్రధానమంత్రి ఏమన్నాడని, ఇవాళ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నాడు.
రైతులకు పెన్షన్ తీసుకొస్తున్నాడు. ఎవరికి ఇచ్చాండి? ఏ రైతులకు ఇచ్చాడండి? ముందు చెప్పమనండి. ఇవాళ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నావు కదా, మేము వచ్చి 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఇవాళ మేము వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? వచ్చిన 100 రోజుల తర్వాత 5 గ్యారెంటీలు అమలు చేసినావు. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మరి ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడేట్లేదండి. నువ్వేం చేసినావు చెప్పు రైతులకు. ఇవాళ రైతులకు నల్ల చట్టాలకు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే కాల్పులు జరిపినావు. ఇవాళ రైతులని దాళ్ళ మీద బండిలు నీ ఎంపీలు వాళ్ళని తొక్కించి చంపిరు. దాని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడండి? మరి ఈ రైతుల ఆదాయం ఎక్కడ పోయింది? రెట్టింపు ఎందుకు ఇవ్వలే? నువ్వు ఇవాళ బీజేపీ నాయకులు అన్ని మాట్లాడేది వాళ్ళ హామీల గురించి మాట్లాడేది. ఇవాళ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ 15 లక్షలు తీసుకొచ్చి అకౌంట్ వేస్తున్నాడు. ఎక్కడ పోయిందండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారండి? ఇవాళ దేశంలో నిరుద్యోగ ఎంత స్థాయిలో ఉందండి? 60.5 అబౌవ్ ఇవాళ నిరుద్యోగం ఉంది. మరి ఎక్కడ మాట్లాడండి ఈ దేశంలో? ఇవాళ వీళ్ళు మాట్లాడేది రైతులని చంపించి రైతుల మీద దేశానికి అన్నం పెట్టే రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఎండల్లో మంటల్లో అక్కడ కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళ నిరసన తెలియజేసుకోకుండా కూడా ఇవాళ వాళ్ళని కాల్పులు జరుపుతుంటే మళ్ళీ వీళ్ళు వచ్చి తెలంగాణ ఏమ గురించి మాట్లాడుతారండి. ఎస్, మేము అదే చెప్తున్నాం. ఈ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం. డెఫినెట్ కూడా మేము చేసి తీరుతాం. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇవాళ గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో రైతులను నిర్లక్ష్యానికి గురికాయబడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిరు. ఎస్, మేము ఒక్కొక్కటిగా అన్ని చేస్తామని చెప్తున్నాం కదా. ఇవాళ మాకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు. మీరు అప్పుడే ఏదో జరిపోయినట్టు మాట్లాడతారు ఏమండి? ఎస్, మేము చేస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారు? ఇవాళ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మేము వి స్టార్టెడ్ అండ్ ఇనిషియేటెడ్, మేము ఒక స్టార్ట్ చేసినామని మీరు దాన్ని అప్రిషియేట్ చేయండి. మేము ఇవ్వలేదని ఎక్కడ చెప్పలేదే. మేము 1 by 1 అన్ని చేస్తాం. మీరు ఆగండి, వెయిట్ చేయండి. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు అప్పుల కుప్పగా మార్చేసారు, దాన్ని ఎట్లా కూడా ఆల్టర్నేటివ్ ఎకనామిక్ జనరేట్ చేస్తున్నాం, ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఇవాళ రైతుల ఆదాయాన్ని పెండి ఆల్టర్నేటివ్ క్రాప్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. మీరు అవేం చేయకుండా ఎంతసేపు కాంగ్రెస్ మీద పడి కాంగ్రెస్ ఏదో చేయలేదు. అరే ఎన్ని రోజులు అయింది కాంగ్రెస్ వచ్చి? నువ్వు 10 ఏళ్ళకి ఏం చేసినప్పు? నువ్వు దాని గురించి ఎక్కడ మరి బీజేపీకి వాళ్ళు ఏం చేయి? ఇవాళ ఇది పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో దేని గురించి మాట్లాడారండి? 10 ఏళ్ళకి అధికారంలో ఉంది బీజేపీ కదా. మా 100 రోజుల పరిపాలనకు ఎస్ వీఆర్ రెడీ టు డిస్కస్. మీ 10 ఏళ్ల పరిపాలన డిబేట్ పెట్టు. ఇవాళ నీ రైతులు ఏ విధంగా నువ్వు ఆదుకున్నావు, వాళ్ళని ఏ రైతులు ఇవాళ దేశంలో రైతుల ఆత్మహత్యలు ఏ స్థాయిలు ఎక్కడైనా మాట్లాడారా? ఇవాళ రైతులు, మహిళా రైతులు ఆత్మహత్యలు, దాని గురించి మరి ఎక్కడ మాట్లాడండి? ఇది నేను చెప్పడం కాదు. ఇవాళ ప్రపంచంలోనే అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు ప్రకారం నేను చెప్పడం కాదు. రైతులు ఎక్కువగా ఆత్మహత్య దేశాలలో ఇవాళ ఇండియా ఒకటి. మరి దాని గురించి మాట్లాడండి. మరి తెలంగాణలో కూడా గతంలో కేసీఆర్ పరిపాలనలో నేషనల్లో 2వ స్థానం రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రైతులు. మరి దీని గురించి మాట్లాడండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పుకోలేకని అదే చెప్తున్నారు. వాళ్ళు చేసిన 10 ఏళ్ళుగా పరిపాలన తెలంగాణకు చేసింది ఏమీ లేదు. ఎంతసేపు కబ్జాలు, లిక్కర్ స్కామ్లు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవే వాళ్ళు చేసి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాట్లాడదు. అంబేద్కర్ దండ ఏం కనీసం అవగాహన ఉండాలి. అంబేద్కర్కి ఎక్కడ వేయలేదండి? సీఎం చూపినా మరి నేను అంబేద్కర్ దండ వేసింది? నేను ఏం చెప్తా? ట్యాంక్ బండ్ దగ్గర వేశారు కానీ 125 అడుగులున్న అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించారు. నేను ఎక్కడ రెస్పెక్ట్ చేయాలో నేను చేస్తా. నువ్వు నన్ను డిక్టేట్ చేయడం ఏందండి? ఎస్, నేను చేస్తా. అంబేద్కర్ అనేది ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నది గత కొన్ని దశాబ్దాలుగా. అక్కడ తెలంగాణకే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక రాజకీయ చైతన్యానికి, దళిత సామాజిక ఉద్యమాలకు అక్కడి నుంచి పునాది పోసుకుంది. అందుకే ఆ విషయాన్ని మీరు సెంటిమెంట్ గౌరవించి మేము అక్కడేసాం. మీరు ఆ విధంగా పోగడాలి అంతే తప్ప దండేలేదు. ఇంకొకరు మాట్లాడతారు ఏదో బట్టి విక్రమ డిప్యూటీ సీఎంకి అవమానం జరిగింది. మీరు దళితులకు ఏం చేసినా నేను చెప్పకుండా దళిత ముఖ్యమంత్రికి దళిత 3 ఎకరాలు ఇంటికో ఉద్యోగం. మరి ఎక్కడ పోయిందండి అవన్నీ? మీరు దళిత ముఖ్యమంత్రి చేసి వాళ్ళ ముఖ్యమంత్రి అవమానకర రీతిలో పదవి చిత్తులు చేసిన చరిత్ర కేసీఆర్ పాలన. మళ్ళీ మీరు కూడా దళితుల గురించి ఆ రోజు మా డిప్యూటీ సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి అక్కడ పీటలు లేవు, సరిగా అడ్జస్ట్ చేసుకురావు. ఇవాళ మీ లెక్క ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అందరూ ఒకటే. మీ రాజయ్య గారిని గతంలో పదవి చిత్తులు చేసిరు. ఎందుకు చేసినట్టు ఇప్పటివరకు ఏమైనా చేసిరా? అదే కవితని ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి మళ్ళీ చేసిరు. మరి రాజయ్య గారికి ఎందుకు డిప్యూటీ సీఎం చేయలేదండి? అంటే మీరు చెప్పేది ఒకటి. అందుకే ఇవాళ వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా, కల్లిబోలి మాటలు చెప్పడంలో బీఆర్ఎస్, బీజేపీ వాట్సాప్ నోట్స్ చెప్తారా ఎన్నేనే చెప్తుంది. అయినా కూడా ఇవాళ ఈ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ బీజేపీ నాయకులు పెద్దగా పొడిచినామని చెప్తారు. 10 ఏళ్ళ గురించి నువ్వు చెప్పు దమ్ముంటే. రైతులకి ఒక్క విషయం, రైతులు నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇన్ని మాట్లాడుతున్నా రైతుల ఆదాయం గురించి రెట్టింపు చేస్తున్నావు, రైతులకు పెన్షన్ ఇస్తున్నావు, దమ్ముంటే దానికి సమాధానం అడుగుతా. లింగం యాదవ్ గారు, సరే రాజకీయపరమైన విమర్శలు, సరే వాళ్ళు ఏం చేయలేదు మీరేం చేయలేదు అన్న అంశాలను పక్కన పెడితే, నేను వేరే వాళ్ళనైతే ఆ ప్రశ్న అడగపోయేవాడిని. మీరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు, ఏ లెక్కలతోటి బోనస్ ఇస్తా అని చెప్పారు, మీ అంచనాలు ఎక్కడ తప్పాయి అది చెప్పండి, సూటిగా సమాధానం.
ఎస్ వీఆర్ ద మేనిఫెస్టో కమిటీ మెంబరు మా చైర్మన్ గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఏమి కోరుకుంటారు వాళ్ళ ఆకాంక్షలకు లక్ష్యాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఎస్ మేము ఇవాళ ముఖ్యమంత్రి మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేసి తీరుతాం. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, ఇవాళ మేము వచ్చి ఎన్ని రోజులు అయింది, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఎస్ వెయిట్ చేయండి, మీరు ప్రతిదీ అమలు చేస్తామని చాలా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ మేము ఏం చేసినాం అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, సన్న బియ్యాన్ని ఇవాళ తెలంగాణను బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆదాయం ఇతర రాష్ట్రానికి పోతుంది. సో దాన్ని ఎంకరేజ్ చేయాలి. మేము గతంలో కేసీఆర్ కూడా మరి ఎంకరేజ్ సన్న బియ్యాన్ని ప్రోత్సహించుడు, మాట తప్పిండు, మేము అట్లా తప్పట్లేదు. అందుకే ఒక ఇనిషియేట్ స్టార్ట్ చేసినాం తప్ప దీని అర్థం ఇది ఒడ్లకు దొడ్డొడ్లకు ఇవ్వమనేవో లేకపోతే ఇంకో పంటకు ఎక్కడ కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వెయిట్ చేయండి, కానీ మీరు కనీసం అవగాహన కూడా ఓపిక కూడా పేషెన్స్ కూడా లేకుండా అప్పుడే ప్రపంచం తెలంగాణకు 5 ఏళ్ళు మా పరిపాలన అయిపోయింది ఇక మీరు ఎందుకు చేయలేదు అన్నట్టు ప్రశ్నిస్తారు. ఏంటంటే మీరు వెయిట్ చేయండి. ఇవాళ 100 రోజుల్లో 2 నెలల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మీరు ఎక్కడ చేయలేదండి. మేము ఇవాళ మీరు చూడండి, అదే చెప్తున్నా, గతంలో ఎన్ని ఐకేపీ సెంటర్లు ఉంటే, ఎన్ని ప్రాడక్ట్ ప్రొక్యూర్ సెంటర్లు ఉంటే, ఇవాళ ఇప్పుడు మేము ఎన్ని ప్రాడక్ట్ ప్రొక్యూర్ సెంటర్లు పెట్టినాం. గతంలో మీరు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ తెలంగాణ ధాన్యాన్ని సేకరించరు, ఇవాళ మేమెన్ని సేకరించడం, మీరు దాని గురించి మాట్లాడండి. ఇవాళ రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో తడిసిన ధాన్యానికి వీళ్ళు ఎప్పుడు కూడా ఇవ్వలే, ఇవాళ తడిసిన ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది. గతంలో మిల్లర్లు ఎంత ఇబ్బంది పెట్టిరో మన అందరికి తెలియదు కాదు. ఇవాళ మిల్లర్లు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అందరికి, ఎందుకంటే రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. గతంలో తరుగుడు పేరు మీద చాలా తీసుకుని ధాన్యాన్ని సేకరించేది, ఈ ప్రభుత్వం తరుగుడు పేరు మీద ఎక్కడ కూడా ధాన్యాన్ని సేకరిస్తుంది. మీరు దాని గురించి మాట్లాడండి. గతంలో కల్లాలలో ఎన్ని రోజులు ఉండేదండి ధాన్యం, ఇవాళ ఎక్కడన్నా ఉందా? ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఏదేం జరిగినా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ సపరేట్ గా తీసుకొని మరి కూడా ఇవాళ రైతులకు అన్యాయం జరగదని చేస్తుంది. మీరు దాని గురించి మాట్లాడండి ప్లీజ్. ఒక నిమిషం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. విజయార్య క్షత్రియ గారు, ఇప్పుడు 100 రోజులు వాళ్ళ డెడ్లైన్ వాళ్ళే విధించుకున్నారు, సరే చేయలేకపోయారు. కానీ ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా సమయము, అప్పుడే ప్రభుత్వం అయిపోయినట్టుగా ఎందుకు పదే బీఆర్ఎస్ బీజేపీలు ఒత్తిడి తీసుకొస్తామని ప్రభుత్వానికి కార్నర్ చేస్తూ ఉన్నాయి? అందుకే నాయకులు మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు కాబట్టి మనం గౌరవించుకోవాలి. తెలంగాణ నిర్మాణం అనేది డిజైన్ అనేది కేసీఆర్ది అండి, కాంగ్రెస్ది కాదు, బీజేపీది కాదు. వాస్తవాలుగా మాట్లాడుకుంటే హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ తెలంగాణ అనేది అర్థమవుతుంది. మరి అన్నప్పుడు 10 సంవత్సరాలు సరిపోతుందా తెలంగాణ నిర్మాణం? సరిపోదు టైం. మరి సరిపోదు అన్నప్పుడు దాన్ని ప్రోపగండగా కేసీఆర్ ఏదో మొత్తం తెలంగాణ ధనాన్నే దోషేసిండు, మొత్తం ప్రజాధనం కంప్లీట్గా విదేశాలకు మళ్లించిండు అని ప్రోపగండ ఎవరు చేసిరు? కాంగ్రెస్ చేసి, బీజేపీ చేసి. ఈరోజు ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ ఎదుగుతున్న క్రమంలో 13 సంవత్సరాల ఉద్యమం, ఇదేమో రాజకీయ ఉద్యమం, కానీ 1940 నుండి తెలంగాణ ఉద్యమం ఉంది. ఒక్క పూటది కాదు కదా, పేద వర్గ ప్రజల యొక్క ఉద్యమం అది. అన్నప్పుడు ఆ ఉద్యమానికి నాయకత్వం లేక కేసీఆర్ గారు దాన్ని టేకప్ చేసిన తర్వాత ఈరోజు 13 సంవత్సరాల స్వచ్ఛమైన ఉద్యమం, దాని తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇస్తే 2 దఫాలుగా మరి పరిపాలన చేసినాం కదా. అన్నప్పుడు ఆ డిజైన్ను అర్థం చేసుకోవాలి కదా. మరి ఇది తప్పు, అది తప్పు, అది తప్పు, మొత్తం ప్రపంచమే తప్పు అంటే బడ్జెటే తప్పు అన్నంత సినిమా ఎవరు చూపెట్టింది? అంటే బీజేపీ కాంగ్రెస్ చూపెట్టింది కదా. నేనేమంటున్నా అంటే మరి అందరు బాపనాయాలు అయితే అదెక్కడ అన్నప్పుడు సరే మమ్మల్ని దొంగలు అంటారు, 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసి మొత్తం ప్రజాధనాన్ని దోపిడీ చేసిరు అంటారు కదా. మరి మేమెందుకు అడుగుద్ది? ఇప్పుడు అడిగితే మీకు ఎట్లా మండుతుంది అన్నప్పుడు మేమేమంటున్నామంటే, ఈరోజు సీనియర్ నాయకులు ఆనాటి నుండి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఆనందించేవాళ్ళు. ఈరోజు జిగ్జాగ్గా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన మాటల వరసను మీరు గత 10 ఏళ్ళ నుండి మీరు గమనించాలి. ఎందుకు? మరి ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మాటలు ఎటువంటి మాటలు అని అంటే, ఒక పెద్ద చిన్న లేకుండా వయసు లేకుండా విపరీతమైన, అంటే నేను తిట్ల కోసమే పుట్టినా, కేసీఆర్ కోసమే పుట్టినా, కేసీఆర్ తిట్టనికనే పుట్టిన అన్నంత సినిమా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు చేస్తే అది తెలంగాణ సమాజం ఎట్లా హర్షిస్తుంది? ఎట్లా హర్షిస్తుంది? దానికి ఒకటి. రెండవది, ఇచ్చిన హామీలు మేమేమనలే, మీరు 5 ఏళ్లలో చేస్తామని ఉంటిరి, కానీ వచ్చిన మరుక్షణమే నేను మొత్తం 6లో 13 గ్యారంటీల మీద సంతకం పెడతా, ఫస్ట్ ఫైల్ అదే ఉంటుందని చెప్పింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారే కదా.
దాన్ని అడగడంలో ప్రజలేం తప్పు, ప్రజల తరపున ఉన్నటువంటి విపక్షాలది ఏం తప్పండి? మరి దాంట్లో నోరు బారేసుకుంటే ఎట్లా? నోరు బారే అంటే ఫ్యాక్షన్ తెలంగాణ మారుద్దామనే, అంటే నోరు నొక్కేద్దామనా అనుకుందాం. మొత్తం నియంత పాలన కేసీఆర్ అన్నారు. నియంత పాలన చేసిండు కదా ఆయన. మరి నియంత పాలన లేదు అనియంత్రణ పాలన అనేది ప్రజలు నిరూపిస్తారు కదా. మరి నిరూపించిండ్రు, మీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. మేము మీరన్న మాటను ఎందుకు అడగలేదంటే మీరు మొత్తం 5 నెలల నుండి మీరు 5 నెలలు మొత్తం ఛానలైజ్ చేయండి, చూడండి, చెక్ చేయండి. అడగడమే తప్పు, మీరెవరు అడగడానికి? మొత్తం అయిపోయింది. మీరు బీఆర్ఎస్ లేనే లేదు బై తెలంగాణలో అన్నంత సినిమా మీరు చూపెడుతున్నారు కదా. ఇప్పుడు బ్రదరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు సీనియరు మోస్ట్ నాయకులు ఆయన సరే, ఆయన ఒక పార్టీకి చెందిన ఆయన, నేను ఒక పార్టీకి చెందిన ఆయన, తను ఒక కానీ ముగ్గురం తెలంగాణ పౌరులం కదా. పౌరులం అన్నప్పుడు మరి రియాలిటీ మాట్లాడకుండా, ఒరిజినాలిటీ మాట్లాడకుండా ఇక మనము మా కేసీఆర్ గొప్ప నేను, మా పార్టీ గొప్ప నేను, రేవంత్ రెడ్డి గొప్ప అని మీరు, కాంగ్రెస్ గొప్ప అని మీరు, బీజేపీ గొప్ప ఆయన, మోదీ గొప్ప ఆయన మాట్లాడితే పంచాయతీ ఎవడు దింపుతాడు? ప్రజలు దింపాలి కదా. ప్రజలు దింపాలి కదా. ప్రజలు దింపినరు. ఏది అసెంబ్లీలో పార్లమెంటు కోసం యుద్ధం జరిగింది. పార్లమెంటు కోసం యుద్ధం జరిగిన సందర్భంలో మొత్తం మీరు ఇచ్చిన హామీలలో మేము అడిగింది ఎంత అండి? 6లో 13 గ్యారంటీలు అడిగినాము. 417 గ్యారంటీలు మీరు ఇచ్చారు. గ్యారంటీలు అంటే మేనిఫెస్టో 417 అన్నప్పుడు మేము ఇప్పుడు అనొద్దా ఇది బోగస్ ప్రభుత్వం అనొద్దా? బోగస్ ప్రభుత్వం ఎందుకు అనకూడదు? మీరు ఈ 13 అయితే ఫస్ట్ మోస్ట్ కదా, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 13లో ఫస్ట్ సంతకం పెడితే పంచాయతీ ఎందుకు తెలంగాణలో? అరే బ్రహ్మాండంగా జరుగుతుంది బై, మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు, చూసుకుంటూ వెళ్దామనే ఆలోచన ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ మీరు చేయకుండా ఎందుకు చేయలేదని అడిగినంత మాత్రాన చేస్తున్నప్పుడు 100కు 100% ఈరోజు ప్రజల మనసులలో ఈరోజు బోగస్ ప్రభుత్వంగా ముద్ర పడిపోయింది. దాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మ్యాండేట్ ఉన్న కాంగ్రెస్ అధిష్టానాన్ని అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే ఎవరు ఇవ్వాలి? అధిష్టానం ఇవ్వాలి. సోనియామ్మ గారు మరి రాహుల్ గాంధీ గారు ఆ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇక్కడ ప్రజాపాలన అని అంటే మీరు రైతులకు ఇచ్చినటువంటి కనీస హామీలు ఈరోజు అది ఒక్కటే కాదండి, మీరు గమనించాలి. ఈరోజు మనకు జూన్ వచ్చేసింది. ఈరోజు ఏది ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఇన్పుట్ సబ్సిడీ అవి ఇవి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నష్టపరిహారం చెల్లించాలని బాధ్యత ఉంది. మరి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేయలేదు అన్నప్పుడు మీరు చేసి చూపెట్టాలి కదా. ఈ 5 నెలల కాలంలో మీరు ఎంత పంట నష్టమైంది, ఎంత ఇచ్చారని చూపెట్టండి ప్రజలకే కదా మీరు చేసింది, మేము చేసింది కూడా. అప్పుడు మేము ఒప్పుకుంటాం కదా. మీరు అది చెయ్యకుండా మళ్ళీ పైగా అడిగితే మళ్ళీ తప్పు అంటున్నారు. రెండవది తర్వాత ట్రాక్టర్లకు కానీ, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్కి కానీ ఎరువుల సబ్సిడీ, తర్వాత పురుగు మందుల సబ్సిడీ, ఇలాంటి సబ్సిడీలన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఎక్కడిచ్చిండ్రు? మీరు ఇవ్వాలి కదా. ఇంకెప్పుడు ఇస్తావు? ఈరోజు మే అయిపోయింది, మే 20 అన్నప్పుడు ఎప్పుడు ఇస్తారు? అది పోని. రెండవది రైతు రుణమాఫీ అనేది అసలు తెలంగాణ ఎమర్జెన్సీ ఏంది అని అంటే రైతు రుణమాఫీ, అలాగే 3 లక్షల వడ్డీ లేని 3 లక్షల రుణాలు ఇవ్వడం అనేది ఎమర్జెన్సీ తెలంగాణలో. ఇవే ఎమర్జెన్సీ అండి. నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు కదా, ఏం నిర్ణయించారండి? ప్రజల మీద మీకు ఎక్కడ ప్రేమ ఉన్నట్టు? రుణమాఫీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ లేఖలోనే ఆంక్షలు. ఇట్స్ ఓకే. నేనేమంటున్నా, ఇవి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆపిందే అని అనుకుందాం జరిసేపటి. ఓకే, తక్కినాయని మీరు చేయొచ్చు కదా, రైతులకు సంబంధించి చేయొచ్చు కదా. ఎమర్జెన్సీ అంటే ఈ వర్షాకాలంలో సంబంధించినటువంటి చేయొచ్చు కదా. ఎందుకు చేయలే? అది ఎందుకు రాలే? ఓన్లీ అది కూడా వరి అన్నారు, మీరే అన్నారు. మరి దాంట్లో సన్నలోనే వరకు ప్రజలు అడుగుతారు కాబట్టి ఇలాంటివి. తర్వాత మన వెంకటరెడ్డి గారు జ్ఞాపకం చేసిండ్రు, ఇప్పుడు 4000 జీవన భృతి ఎటుపోయింది, నిరుద్యోగ భృతి ఎటుపోయింది, తర్వాత 2500 మహిళలకు ఎటుపోయింది, తర్వాత 4000 పెన్షన్ ఎటుపోయింది, విద్యార్థులకు 5 లక్షల ఏది గ్యారంటీ ఎటుపోయింది, తర్వాత ఏది స్కూటీలు కొనిస్తాం ఎటుపోయింది. ఇవైతే మామూలే కదండి, కరెక్ట్ చేయాలి కదా. బడ్జెటే లేదు కదా, ఎంత ఖాళీ కుండల దగ్గర పంచాయతీ రాంగ్ అండి, రాంగ్. ఇప్పుడు కాగ్ అనేది ఉంది, ఇద్దరికి పంచాయతీ దింపాలంటే కాగ్ రిపోర్ట్ అనేది ఉంది కదా. మిగులు బడ్జెట్ ఉందా లేదా, కుండలో ఉందా లేదా తెలిసిపోతుంది కదా. మీరు రాంగ్ ప్రజలకి ఎట్లా అసలు ఖాళీ బడ్జెట్ అని ఎవరైనా చెప్తారండి? ఏ ప్రభుత్వం ఉంటుందా? చెప్పదు, చెప్పకూడదు, కానీ చెప్పారు. అది మీరు అమర్యాద. అది ఒక రాజకీయంలో ఉన్న తర్వాత అమర్యాద. అట్లా మాట్లాడతారు, ఖాళీ కుండ అనేది ఎట్లా మాట్లాడతారు? మరి ఎటుపోయింది? మరి కాకి చూపెడితే మీరు ఏం చేస్తారు? మీ పదవికి రాజీనామా చేస్తారా? ఓకే,
Right. రాంగ్ అండి. ప్రజలకు మీరు న్యాయబద్ధంగా మీరు చేసేదే చెప్పండి, చేసిందే చెప్పండి, చేసేదే చెప్పండి. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఇక ఫ్యాక్షన్ రాయలసీమ మోడల్లో మేము ఇంకొకటి ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏర్పాటయ్యింది అనేది ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మాకు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, మేము అడుగుతున్నాం. రైట్, ఓకే, రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, అదే అండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేద్దాం అనుకున్నా కూడా బడ్జెట్ సహకరించే పరిస్థితి లేదు కాబట్టి చేయలేకపోతున్నాము అన్నట్లుగా నిస్సహాయతను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. అంటే బాహటంగా చెప్పలేకపోతా ఉంది, కానీ సన్న ఓట్లకు ఇచ్చినప్పుడు దొడ్డు ఓట్లకు కూడా ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోతుందంటే బడ్జెట్ కాన్స్టెంట్స్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది కదా, దాన్ని ఎట్లా అధిగమించాలి మరి? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉండని కాక ఒక ప్రభుత్వము అధికారపూర్వకంగా ఎన్నికైన తర్వాత దానికి ఒక బాధ్యత ఉంటుంది, రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఉంటుంది. దానికి ప్రమాణ స్వీకారం చేసినారు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, దాంట్లో ఏం సందేహం లేదు. ఆ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ మేనిఫెస్టో అయితే మనం ఆధారంగా తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినామో దాని గురించినటువంటి చర్చకు మనం పరిమితం అయితే బాగుంటుంది. ఆయన వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినట్టు కాదు. ఇవాళ మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలతో చెప్పాలా, సమాజానికి చెప్పండి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేము ఏదైనా స్కీమ్ ఒకటి దాన్ని మీరు లేటుగా ఇంప్లిమెంట్ చేసినా పర్వాలేదు కానీ, చేయకూడదు కానీ చేసినా పర్వాలేదు కానీ, బోనస్కు సంబంధించి మీరు ఒక సెక్షన్కు తక్కువ సెక్షన్కు అమలు చేసి మిగతా దానికి మేము ఇస్తాము తొందర ఏముంది అనేటువంటి దాన్ని ప్రజలు నమ్మడం లేదు. నమ్మడం ఎందుకు లేదంటే నేను చెప్పిన ఇదివరకు ఉదాహరణలు, రైతు బంధు దగ్గర నమ్మడం లేదు, 2500 దగ్గర నమ్మడం లేదు, ఆసరా పెన్షన్లు 4000 పెంచుతాము అన్న దాని మీద నమ్మకం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి 4 DAలు డ్యూ ఉన్నాయి, వాళ్ళ పిఆర్సీ ఆ దేవుడు ఎరుగు, ఆరోగ్యశ్రీ బకాయిలు, పిల్లల బకాయిలు, విద్యార్థుల బకాయిలు, అనేక వేల కోట్ల రూపాయల బకాయిలు నుండి ఇవన్నీ తెలిసి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేయడం వాళ్ళ తరం కాదు అనేటువంటిది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక మాకు ఖాళీ కుండలు ఇచ్చినారు. బీఆర్ఎస్ చేసింది అదే. బీఆర్ఎస్ ఏ పద్ధతిలో పరిపాలన కొనసాగించిందో అదే పద్ధతిలో కాంగ్రెస్ తూచా తప్పకుండా ప్రయాణం చేస్తుంది నరేష్ గారు. ఉదాహరణకి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కావలసిన 32,000 35,000 కోట్లు ఏందో ఆఖరికి వచ్చే వరకు దాని గైడ్ లైన్స్ ఎవరికి ఇస్తారో ఎవరికి ఇరో బిగ్ క్వశ్చన్ మార్కు. నేను మళ్ళీ కూడా మాట్లాడతాను, అది ఇచ్చినప్పుడు దాంట్లో ఎంతమందిని కట్ చేస్తారు ఎంతమందిని తీసేస్తారో మనం చూద్దాము. అందరికి ఇస్తారని మనం అనుకోవడం లేదు, ఇట్లాంటివి తీసుకొస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ బోనస్ కనపడుతూనే ఉంది. బోనస్ సంబంధించి మేము ఇస్తాం తర్వాత అంటే ఎవరు నమ్ముతారండి? స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు 2 స్కీములు మీరు మాకు ఇప్పుడు వీలు కాదు పక్కకు పెట్టండి. ఏ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటారో అది యూనిఫామిటీ అందరికి ఉండాలి కదా నరేష్ గారు. దాంట్లో ఒక ముక్కను తీసి కొందరికి ఇస్తామని నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఆఖరికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇటువంటి పనులే. అమలుకు వీలు కానీ, వ్యక్తి కేంద్రంగా, ఓటు బ్యాంకు కేంద్రంగా లాభాలు వచ్చేటువంటిది, సమగ్ర అభివృద్ధి లేదు. వ్యవసాయ రంగంలో మీరు నరేష్ గారు బాధ అనిపిస్తుంది ఏంటంటే, రైతు బంధు ఒకటి ఇచ్చి సుమారుగా వ్యవసాయ బడ్జెట్ అంతా క్లోజ్ చేసినాడు కేసీఆర్ గారు. ఇంకా ఏమి డెవలప్మెంట్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువులు లేదు, పనిముట్లు లేదు, రకరకాల స్కీములు ఉంటాయి కదా, అన్ని క్లోజ్ చేసి ఓటు బ్యాంకు కేంద్రంగా రైతు జేబులో డబ్బులు పడేటట్టుగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి నేను ఇయ్యద్దంటలేని రైతులకు కానీ, అసలు ఎన్నికల కోణంలో వాళ్ళు ఓట్ల లాక్కోవడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవే అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసినవి 2 పద్ధతులు. ఒకటి భూములు అమ్మడము, ప్రజలను తాగించడము, వైద్యాన్ని మద్యాన్ని విస్తరించేటట్టుగా అనేక బెల్ట్ షాపులు రకరకాల వేసి ప్రజలను వాళ్ళ బానిసలు చేసి వాళ్ళ. వెంకటరెడ్డి గారు, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ మద్యం షాపులు మొత్తం బంద్ చేసినా మీరు? మద్యం షాపులు గుజరాత్ లో చూడండి, ఒకసారి గుజరాత్ లో పోయి రండి. మీరు ఇక్కడ మద్యాన్ని నిషేధించడం కాదు, మద్య ప్రోత్సాహం చేసేటువంటి పద్ధతి లోపల తెలంగాణలో మీరు చేసినటువంటి దుర్మార్గ పాలన. అందు గురించి బహిరంగ సమావేశం ఏర్పాటు చేసుకుందాం మనము. మొత్తం అక్కడ బీజేపీ వాళ్ళం, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళం కూర్చుందాం మనము. మా 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి జరిగిందా జరగలేదా అంటేనే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత ఫండ్ మనకు, మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ వాపస్ వచ్చిందా లేదా, తెలంగాణ బడ్జెట్ అది చూద్దాం, మాట్లాడియండి. మీది పాలన సరిగ్గా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రాకపోతుండండి.
మీ దుర్మార్గ పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, ఆధిపత్య పాలన, అణచివేత పాలన ఉద్యమం ఏదో మీరు సార్ అంటున్నారు కేసీఆర్ చేసిండని. మేమంతా లేమండి ఉద్యమంలో. నేను 69 విద్యార్థినండి, 69లో ఉద్యమం చేసి జైలుకు పోయినండి. మీరు ఒక కేంద్రంగా మీరు ఏం చేస్తున్నారండి వల్ల తెలంగాణ ఉద్యమం సబ్బండ వర్గాల సామాజిక ఉద్యమము, అన్ని కులాల ఉద్యమము, ఉద్యోగస్తుల ఉద్యమము, కార్మికుల ఉద్యమం, ప్రజల ఉద్యమం, రాజకీయ పార్టీల ఉద్యమం. మరి మీరు నాయకత్వం వహించేది ఉండే కదా వెంకటరెడ్డి గారు, మీరే నాయకత్వం వహించేది ఉండే కదా, మరి ఎందుకు రాలే? నాయకత్వం కాదండి, నాయకులు అయ్యేది ఉండే కదా. కోదండరావు గారిని తోసేసాడు మూసీ నదిలోకి. నాయకత్వం అలాంటి వాళ్ళ పాలన ఎట్లా ఉన్నది? ఎందుకు ఆ చర్చ ఎందుకు ఇప్పుడు? ఓకే కోదండరావు గారిని ఎక్కడ దోసేసారండి? మీరు ఆ విధంగా చర్చ ఆ విధంగా కంపారిజన్ చేస్తే మరి మోదీ గారిని దించి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారి మన తెలంగాణ రైతుల సంక్షేమానికి సంబంధించిన చర్చ పక్కకు పోతుంది. నేను అంటున్నా ఆయన అన్నాడు కాబట్టి వద్దు సార్ ప్లీజ్. మా సారే గొప్పోడు తెలంగాణ తెచ్చిండు అంటున్నాడు. అట్లా కాదు, 100% కేసీఆర్ ను మించిన నాయకుడు తెలంగాణలో మళ్ళా ఉంటాడు. ఎందుకంటే 2 సార్లు ప్రజలు అధికారంలో ఇచ్చారు. అధికారం ఓడతాం గెలుస్తామని అవునన్నా లీడర్షిప్ కాంగ్రెస్ బిల్లు పెట్టింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, ఉద్యమం చేసి ఉండొచ్చు. అందరు చేసినట్టు ఉద్యమం మీరు ఒక్కరే కాదు చేసినటువంటిది. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటిది మీరు చేశారు. మన లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రజాస్వామ్యం అంటే కుటుంబ కేంద్రంగా మీరు చరిత్ర అనవసరం. ఎందుకంటే ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఆ చర్చలోకి వద్దండి ప్లీజ్. ఆయన మాట్లాడినప్పుడు మా సారే వెంకటరెడ్డి గారు, తెలంగాణ డిజైన్ మీ దగ్గర ఉందా? తెలంగాణ అభివృద్ధి డిజైన్ మీ దగ్గర ఉందా? కావాలంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి పంచాయతీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర అసలు ఏమీ లేదండి. రేవంత్ రెడ్డి గారి దగ్గర అందుకే పంచాయతీ ఇప్పుడు ఏదో చిచ్చాక వచ్చి ముఖ్యమంత్రి అయిపోతే కాదు చేయండి. ఇప్పుడు మేము చేయమని అంటున్నాం. సార్ వెంకటరెడ్డి గారు నాకు చిన్న ప్రశ్న. ఇప్పుడు మీరు ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ఎప్పుడో 1970s ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. ఇప్పుడు చాలా హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఇవ్వకపోయినా కూడా డే టు డే యాక్టివిటీస్ నడవాలన్నా కూడా అయితే పన్నులు లేకపోతే ఆదాయాన్ని పెంచుకోవడం చేయాలి, లేకపోతే ఏదో ఒక రకంగా భూములన్నీ అమ్ముకోవాలి. ఏం చేయకుండా ఎట్లా ఆదాయం ఎట్లా రావాలి? ఇప్పుడు ఒక్కటి నరేష్ గారు, మిత్రులు మీరందరూ జాగ్రత్తగా వింటే, నాకు ఆర్థిక శాస్త్రంలో కొంత అనుభవం ఉన్నది కాబట్టి, ఏ ఆదాయం అయినా కూడా మనం ఉద్యోగరీత్యా కానీ ఆర్థిక వ్యవహారాల ద్వారా వ్యక్తికి కానీ ప్రభుత్వానికి కానీ సంస్థలకు కానీ రావాలి. అప్పులు తెచ్చినటువంటిది ఆదాయం కాదు, అప్పు ఆదాయం కాదు ఎప్పుడు కూడా. ఆర్థిక కార్యక్రమాలు, నేను ఉద్యోగం చేయాలి, వ్యవసాయం చేయాలి, చిన్న పరిశ్రమ పెట్టాలి, కుటీర పరిశ్రమ పెట్టాలి, తద్వారా వచ్చినటువంటిది ఆదాయం అవుతుంది. ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే, ఇప్పుడు ఆ మాట అంటే మేము ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు మీరు ఉచితాలకు వ్యతిరేకం అనేటువంటిది. ఒక ఆర్థిక వ్యవస్థ సమగ్ర సమన్వయ అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలని కోరుకుంటారు. అది మీకు అట్లా చెప్పినప్పుడు ఏమైతుంది? ఈ వ్యక్తికి ఇంత బెనిఫిట్ అయిందా, జేబులో వచ్చి డబ్బులు పడుతున్నాయా, ఆసరా పెన్షన్ వచ్చిందా, లేకపోతే కళ్యాణ లక్ష్మి వచ్చిందా, అది కదా గొప్పతనం అనేటువంటి పద్ధతిలో తీసుకుపోయింది. కాబట్టి ఇవాళ 2 ప్రభుత్వాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ అదే గొడవలో ఆ సుడిగుండంలో నుంచి బయటకు రాలేదు పరిస్థితులు ఉన్నారు. ఉన్నది పరిస్థితి. కేసీఆర్ చేసింది ఏంటండి? కేసీఆర్ చేసింది ఏంటండి? భూములు అమ్మడము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైంది అదే మీరు గుర్తుపెట్టుకోండి. తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చారు, అమలు కావాలంటే అయితే అప్పులన్నా చేయాలి, పనులన్నా పెంచాలి, లేకపోతే భూములన్నా అమ్ముకోవాలి. ఈ 3 కాకపోతే ఎక్కడి నుంచి ఆదాయం రావాలి? మరి అప్పులు తెచ్చి అప్పులు కట్టాలా, అప్పులు తెచ్చి వడ్డీలు కట్టాలా. అది కేసీఆర్ జమానాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేయబోతారు. రైట్, ఓకే ప్లీజ్. లింగం యాదవ్ గారు, సరే ఇది ఇప్పుడు ఒక 5 నెలల ముందు ఇచ్చారా, లేకపోతే హామీలు తర్వాత అమలు చేస్తారా? కానీ ఈ హామీలు అమలు చేయాలంటే ఎట్లా ఫైనాన్స్ ఇట్లా నిధుల సమీకరణ ఎట్లా జరుగుతుంది? పెట్టుబడులు తీసుకొస్తాము, ఉత్పత్తి పెంచుతాము అంటే ఒక సంవత్సరంలో 2 సంవత్సరంలో అయ్యే పని కాదు. అదొక దీర్ఘకాలిక ప్రణాళిక అవసరము. అటువంటి సమయంలో లక్ష్యాలేమో పెద్దగా ఉన్నాయి, ఆదాయం ఏమో తక్కువగా ఉంది. ఎట్లా మరి?
అదే చెప్తున్నాడు. ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ పన్నేతర ఆదాయాన్ని పెంచడం కోసం ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఎస్, మీరు అన్నట్టు ఇప్పుడు కొన్ని భూముల మీద రిజిస్ట్రేషన్, ఎందుకంటే డెఫినెట్ కూడా ఇవాళ ఎక్కడి నుంచి అయినా ఆదాయం ఈ రాష్ట్రానికి సమకూరాలి. పెట్టుబడులతో పాటు పన్నేతర ఆదాయం ఇవాళ భూముల రిజిస్ట్రేషన్ తీసుకోవడం. ఇవాళ ఇంకోటి, ఇవాళ బడ్జెట్ ఇవాళ అదే చెప్తున్నా, గతంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిర్రు. ఇది అందరికీ తెలిసిందే. సో దీనికి ఎట్లా ఇవాళ అందుకే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రభుత్వమే ఇవాళ ఎవరైతే ఆ ప్రభుత్వమే వాళ్ళకు పూచీకత్తుకుండి ఇవాళ రైతుల రుణాలు చేస్తామని ఇవాళ ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ మీరు మార్చిండ్రు అని అంటే రాగండి. ఇవాళ అదే చెప్తున్నా, ఇవాళ బీజేపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి రైతులకు ఏం చేసారు ఒక్క మాట ఇప్పుడు ఇక్కడే డిబేట్ లో కూర్చున్నాం. గతంలో మేము చాలా డిబేట్ కూడా చేసాం. ఏం చేసిరో రైతులకు ఒక్క మాట చెప్పాను. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఎస్, మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసి తీరుతాం. అందులో ఎలాంటి శశబీచలకు అవకాశం ఒకవేళ అమలు చేయకపోతే కేసీఆర్ ధైర్యంగా చెప్పాడు, నేను అమలు చేయకపోతే ఓట్లు అడగను అని చెప్పాడు. మీరు చెప్పే ధైర్యం ఉందా కాంగ్రెస్? చెప్తున్నాం, మీకు 5 ఏళ్ళు ఉండండి, మీరు వెయిట్ చేయండి. మేము అమలు చేస్తామా చేయమో అప్పుడే ఊహాజనిత ఉటోపియన్ గా ఈ ప్రభుత్వం మీద అబద్ధాలు ఎందుకు? మీరు చేయలే కదా, నేను చేస్తామని చెప్తున్నాం. అధికారానికి సంబంధించి మాట్లాడదాం. నేను అదే చెప్తున్నా. ఇవాళ వీళ్ళు ఎక్కడైనా రైతుల గురించి మాట్లాడారా? మీరు రైతులకు ఏం చేసినా మీరు చెప్పమని నేను వెళ్ళాకనే రెండే ప్రశ్నలు చాలా సూటిగా ప్రశ్నించిన. మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. ఇవాళ బీజేపీ మేనిఫెస్టోలో 2019 లో పెట్టింది నేను పెట్టడం కాదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, రైతులకు పెన్షన్ ఇస్తాం. ఎక్కడ పోయిందండి మరి? ఏ రైతులకు ఇచ్చిర్రు చెప్పమనండి. తెలంగాణలో ఎక్కడ ఇచ్చిర్రు, ఏ రైతులకు వచ్చింది? దాని మీద చెప్పే దమ్ము ధైర్యం ఉందా? మేము వచ్చిన 100 రోజులను మమ్మల్ని ఇన్ని ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలని నమ్మే పార్టీ మాది. మీరు ప్రశ్నించడం తప్పులేదు. ఎస్, మీరు ప్రశ్నించండి. మేమేమంటున్నాం అంటే 10 ఏళ్ళుగా మీరేం చేసిర్రు, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, మీరు దాని గురించి కూడా చెప్తే బాగుంటది. ఇవాళ తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు కానీ విభజన చట్టంలో ఉన్నది కానీ ఏదైనా అమలు చేశారా? రైతుల గురించి మీరే, అది ఎక్కడ వీళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడండి. ఎంతసేపు కాంగ్రెస్, అరే మేము వచ్చేమన్నా, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీకెందుకు? ఇప్పుడు ఇంకోటి, బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. రైతులకు ఏం చేసిరండి? ఇవాళ రైతులని ట్రాక్టర్లు కార్లు ఎక్కించి చంపించిన చరిత్ర బీజేపీ నాయకులది. రైతులు నల్ల చట్టాలు ఇవాళ ఎందుకండి? మరి ఎవరు తెమ్మన్నారండి నల్ల చట్టాలు? ఇవాళ ఎంఎస్పీ, ఇవాళ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మా మేనిఫెస్టోలో కనీసం మద్దతు ధర. మరి బీజేపీ నాయకులకు దమ్ముందా, ధైర్యం ఉందా? కనీసం మద్దతు ధర మీ 10 ఏళ్లుగా ఇయ్యలేకపోయినాం. ఈ రైతులకు క్షమాపణ చెప్తున్నాం, ఈ దేశ రైతాంగానికి అని చెప్పే ధైర్యం ఉందా? క్షమాపణ చెప్పమనండి. ఎంఎస్పీ ఎందుకు ఇయ్యలే? ఎవరు అడ్డుకురండి? ఇవాళ ఈ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదాయాలకు దోషపెడుతున్నారు. ఇవాళ ఎన్ని కోట్ల, దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ 2 కార్పొరేట్ కంపెనీలకి లోన్ వేవ్ చేసిరు. మరి రైతులకు ఎందుకు చేయలేదండి? ఎన్ని లక్షల కోట్లు, 1 కాదు 2 కాదు, దాదాపు 20-30 లక్షల కోట్ల రూపాయలు లోన్ వేవ్ చేసిరు. మరి రైతాంగానికి ఎందుకు చేయలేదండి? ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇవాళ దేశం అంటే ఓన్లీ అంబానీ ఆదాయానండి. ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి మాట్లాడరా? వీళ్ళు అవేవి మాట్లాడరు. ఎంతసేపు అరే మేము వచ్చే, నువ్వు కనీసం అవగాహన కూడా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మాకు 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మీరు వెయిట్ చేయండి. ఇక తెలంగాణ గురించి బీఆర్ఎస్ నాయకులు భాష గురించి కూడా ఒక చిన్న మాట చెప్పాలి. తెలంగాణకు అసలు కేసీఆర్ పునర్నిర్మించిండు. అసలు తెలంగాణ కేసీఆర్ ఉట్టకుంటే అసలు తెలంగాణ లేదన్నట్టు కేటీఆర్ భాష. అసలు భాష ఎవరండి? తెలంగాణ బూతు పురాణాన్ని అధికార భాషగా చేసింది ఎవరండి? ఈ బూతు బాధ్యుడు కేసీఆర్ కదా. ఇంకొకటి, పార్లమెంట్లో ఒక చట్టం, మీరు కూడా తెలుసు జర్నలిస్టు, ఒక చట్టం బిల్లుగా మారాలంటే, బిల్లు చట్టంగా మారాలంటే ఎంతమంది అవసరం అండి? 2 పార్టీలు ఎంపీలు. ఆ రోజు బిల్లు పాస్ అయినోడు కేసీఆర్ పార్లమెంట్ లోక్సభ లేనేలేడు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. ఎందుకంటే చిత్తశుద్ధితోటి తెలంగాణ కళను నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఫ్యామిలీ తోటి వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు మొక్కొచ్చిండు కదా. మీరు దాన్ని కూడా అర్థం చేసుకోకుండా వేగంగా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ తెలంగాణని 10 ఏళ్లుగా మొత్తం భ్రష్టు పట్టించారు. వ్యవస్థలన్నిటి కూడా నాశనం చేసిరు. ఒక ప్రజాస్వామ్యంలో పరిపాలన సెక్రటరీ జరిగాలి. ఎక్కడి నుంచి జరిగిందని? గడీల ఫామ్ హౌస్. అసలు ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ నుంచి పాలన ఎక్కడైనా జరుగుతుందండి? ఇవాళ చూడండి, ఇవాళ ఎక్కడి నుంచి జరుగుతుంది? సెక్రటరీ నుంచి. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటుంది నిరంతరం. ఇదే కదా స్వేచ్ఛాయుత వాతావరణం. ఈ స్వేచ్ఛాయుత వాతావరణం ఇవాళ అందుకే తెలంగాణని పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. ఆ పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేసిరు. అందుకే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ జరగాలి. అది జరుగుతుంది. దానికి కాంగ్రెస్ ఓకే సార్. విజయార్య క్షత్రియ గారు, ఇప్పుడు పదే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చెప్పేది ఏంటంటే తెలంగాణ మోడల్ పేరు మీద మీరు విపరీతంగా అప్పులు తీసుకొచ్చారు, దానికి వల్ల మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది అనేది పదే మీ మీద వస్తున్న ఆరోపణ. దానివల్ల మేము హామీలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంటి మీ కౌంటర్?
దానికి కౌంటర్గా మా నాయకులు కేసీఆర్ గారు నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి కాగ్ నివేదిక చూపెట్టి నేను ఎక్కడ అప్పులు చేసినా దేనికోసం అప్పులు చేసినా ఎంత మరి దాంట్లో తిజోరీలో డబ్బులు ఉండే నేను వెళ్ళినప్పుడు మరి ఆ డబ్బెట్టు పోయింది. తర్వాత సరే మీరు ఇప్పటిదాకా ఏంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి సరే అది నీవైనా నేనైనా ఒకటే కాబట్టి సరే మీకు సమయం దొరకలేదు, కానీ మీరు నా మీద ఎట్లా ఆరోపణలు చేస్తారని ఆయన నిన్నగాక మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దానికి ఆల్రెడీ జవాబు, మీ ప్రశ్నకు జవాబు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, చాలా చక్కటి జవాబు ఇచ్చిండ్రు. అది ఆధారంగా చూపెట్టించిండు కాగ్ నివేదికను. కాగ్ నివేదిక కంటే గొప్ప ఇక మీరు నేను పంచాయతీ చెప్పలేం కదా, అవునా? రెండవది ఇక్కడ ప్రాబ్లం ఈజ్ అస్థిర ప్రభుత్వాలను, అస్థిర అంటే మొత్తం దక్షిణాది రాష్ట్ర ఉత్తరాదిలో అయిపోయింది. 10 సంవత్సరాలు బీజేపీది ఉత్తరాదిలో అయిపోయింది. వాళ్ళు 17-18 రాష్ట్రాలలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అవును, మనం వాస్తవాలను మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు మీరు వినండి సార్ అన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే అక్కడ సీట్లు తక్కువ పడుతున్నాయని చెప్పి, వచ్చే పరిస్థితి లేదని చెప్పి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని డిస్ట్రాక్షన్ మోడ్లోకి తీసుకురావాలని గత 2 సంవత్సరాల నుండి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలోనే నువ్వు నాతో వస్తావా లేవా, సస్తావా బతావా అనే సినిమా తెలంగాణలో చూపెడితే మై ఫూట్ అని చెప్పేసి కేసీఆర్ గారు పక్కకు నెట్టేసాను. రెండవది అలాగే అక్కడ మీరు తమిళనాడు చూసుకోవచ్చు, లేకపోతే ఇటు మన ఏది ఒరిస్సా చూసుకోవచ్చు, కేరళ చూసుకోవచ్చు, కర్ణాటక చూసుకోవచ్చు. వీళ్ళు చేసిన పరిస్థితి అంటే వీళ్ళు ఎప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలను కించపరచడం, బడ్జెట్లో తక్కువ అంటే ఇక్కడ నుండి బడ్జెట్ ఎక్కువ పోతే వాళ్ళు ఇచ్చేది 50% కూడా ఇవ్వరండి అక్కడ నుండి. ఇదే వాస్తవం. సోదరులు సరే కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన ఆ మాటను దాన్ని ఒప్పుకున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అస్థిర ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది, అక్కడ స్థానం మాకు దొరికితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళు 2 సంవత్సరాల నుండి అంటే పరిపాలన సుపరిపాలనగా పోయే క్రమంలో డిస్టర్బ్ చేసే క్రమాలు అంటే ఈ ఈడీ మోదీ గారు, సిబిఐ మోదీ గారు, ఐబీ మోదీ గారు అన్నీ తానైపోయి అంటే వీళ్ళు తప్పుడు కేసులు బనాయించడం తప్పిస్తే వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా సోదరులు అన్నది వాస్తవం అడిగింది బీజేపీని. మరి అన్నప్పుడు మీరేం చేసిరు తెలంగాణ కోసం, మీ కంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ కోసం, మీకు ఏ హక్కు అధికారం ఉన్నదని చెప్పి తెలంగాణలో మీరు ఓట్లు అడగడానికి వస్తారు. రెండవది ఈరోజు ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి తెచ్చినటువంటి నాయకత్వం అందరికీ తెలుసు, దాంట్లో మనం దాపురికం లేదు. అన్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏంటంటే తెలంగాణ కోసం మేము అడగొద్దా? సీఎం అయిన చాలా సంతోషం, మేము దాని గురించి మాట్లాడట్లేదు, కానీ రేవంత్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏంది తెలంగాణ కోసం ప్రజలు అడుగుతున్నారు. మ్యాండేట్ కాంగ్రెస్ పోయింది, సీఎం ఎవరైంది? మ్యాండేట్ కాంగ్రెస్ పోయిందండి, సీఎం ఎవరైండ్రు? హూ ఈజ్ రేవంత్? ఓకే, ఇది ఈ ప్రశ్నకు జవాబు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి నియమించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆబ్వియస్గా పిసిసి చీఫ్గానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, ఎందుకు కాదంటారు? ఇగో అంతర్గతం ముచ్చట మాకు సంబంధం, ప్రజలు ఏం చెప్తుండ్రో మేము అది చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు తన అంతర్గతం ముచ్చట తను చెప్పండి, మాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం ఫినిష్ చేయండి. ఒక్కటే ఫినిష్ చేస్తా. వాళ్ళ పెద్దలు చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అసెంబ్లీలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం కూడా, ఇవాళ ప్రజాస్వామ్యంలో మీ అందరికీ కూడా తెలుసు, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు ఎలక్ట్ అవుతారండి చీఫ్ మినిస్టర్ గా? మెజార్టీ ఎమ్మెల్యేస్ హ్యావ్ ఏ రైట్ టు చూజ్ చీఫ్ మినిస్టర్. ఆ విధంగానే ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే అనుగుణంగా మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయింది. దాంట్లో మళ్ళీ ఇంకో కేసీఆర్ లెక్క ఏదో నియంతృత్వంగా నేనే అవుతాను చెప్పలేదు, అది కాన్స్టిట్యూషన్ చెప్పలేదు, నేను చెప్పలేదు కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. వెంకటరెడ్డి గారు ఏంటి సార్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నరేష్ గారు, ఇప్పుడు మన టిఆర్ఎస్ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా కేండు అనేటువంటిది వాళ్ళ అంతర్గత విషయం అండి. అది ఆ పార్టీలో ఎవరినైనా వాళ్ళు ఎన్నుకుంటారు, ఎవరైనా చేస్తారు. ఆ మాత్రం ఆ ఆలోచన లేకుండా వాళ్ళు మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అలవాటు పడ్డారంటే కుటుంబ పాలనకు అలవాటు పడ్డారు కాబట్టి కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇంకా మనమడు ఆ టైపుకి అలవాటు పడిపోయారు దురదృష్టవశాత్తు. నెంబర్ 1. నెంబర్ 2,
ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అంతా కూడా దూకుడు పెంచింది, దాడి చేసింది అన్నది మేము కేరళలో దాడి చేసి అధికారంలోకి వచ్చినామా, తమిళనాడులో చేసి మేము వచ్చినామా, తెలంగాణలో చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చినామా, ఆంధ్రలో వచ్చినామా, ఒరిస్సాలో వచ్చినామా, ఏం మాట్లాడతాడండి మీరు? మీకు ఇది కేంద్రము రాష్ట్రం అనేటువంటిది ఉమ్మడి జాబితాలు ఉంటాయండి. వ్యవసాయం కాంగ్రెస్ మిత్రుడుగా చెప్తున్నాను, మీరేం చేసిర్రు అనేటువంటిది కాదు. లాస్ట్ మంత్ 5,600 కోట్ల జిఎస్టీ తెలంగాణకు ఒక్క నెలలో వచ్చినటువంటిది. ఇదేమైనా పోరాటం అనండి? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ దేశ సమగ్ర అభివృద్ధికి అనే 7 మండలాలను మీరు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేసే మీరు లేదా? కిషన్ రెడ్డి గారికి లేదా? మీరేం చేశారు? కిషన్ రెడ్డి గారికి లేదా? అప్పుడు నిరసన తెలిపారు. మా దగ్గర అధికారం లేదండి. నిరసన మేము తెలిపారు. ప్రధాని కాదు, ప్రధాని మీరు కదా. మీ తెలంగాణ బిడ్డగా 4 ఎంపీలు ఉన్నారు. మరి ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాలు ఎటుపోయినాయి? తీసుకొచ్చే బాధ్యత మీద లేదా? విజయార్య ఒక నిమిషం సార్. అదే మరి కంట్రిబ్యూషన్ అడుగుతున్నాం మేము. ఒక్క విషయం అవును నేను చెప్తా నరేష్ గారు. చెప్పండి సార్. వెంకటరెడ్డి మీరే. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కోదండరామ్ గారు, ఇక్కడి నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి బిల్లు పెట్టినా లేనేలేడు. కేసీఆర్ గారు ఫోన్ చేసి ఇట్లా 7 మండలాలు పోతాయంటే పోతావా ఇప్పుడు అవన్నీ పోని, ఇప్పుడైతే మనకు బిల్లు పాస్ కానీ అని చెప్పినటువంటి వాళ్ళు మీరు ఎక్కడున్నారండి? మాకు తెలుసు ఈ విషయం, నేను లైవ్ లో చెప్తున్నా ఇవాళ. మీరు మాట్లాడుతున్నారు 7 మండలాల గురించి. అవి పోతావా తర్వాత చూద్దాం కానీ ఆగిపోతుంది, రేపు పార్లమెంట్ సెషన్ అయిపోతుంది, వెంకయ్య నాయుడు అడ్డం పడుతున్నారు, వీళ్ళు పడుతున్నారు, వాళ్ళు పడుతున్నారు చెప్పినటువంటి నీతి మీరు మాట్లాడుతున్నారు. అధికారాన్ని అనుభవించి అవినీతి చేసి జైల్లో కూర్చొని మీరు సాక్ష్యం ఉందో సాక్ష్యం లేదో గానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసింది కదా. మరి చేసినప్పుడు ఒక తెలంగాణ బిడ్డలుగా 4 ఈ రోజు ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ పని ఏం చేస్తున్నారు అని మేము అడుగుతున్నాం. 8 ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆంధ్ర తెలంగాణ లేదు, అన్ని నదులు ఒక్కటే. ఆంధ్ర రాయలసీమ కూడా నదులు జీవన నదులు. మనం మన అభివృద్ధి చేస్తారని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేటువంటి ఆత్మగౌరవ గురించి మాట్లాడేటువంటి హక్కు ఎన్నడో కోల్పోయినది. మన ఇంటికి తాళం చేయి మనమే ఇస్తే బాగుండే, పరాయానికి ఇస్తే మా ధనమంతా దోసుకపోతారని చెప్పే ఈ రోజు పెట్టిన విషయాన్ని సార్ ముగిద్దాం సమయం మించిపోతా ఉంది. ఇది రైట్ సార్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఇది ఇవాళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మన స్టూడియోకి వచ్చి మరి మనకు సమయం కేటాయించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయార్య క్షత్రియ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.